హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతానికి చీర కొనడానికి షాపింగ్కి వెళ్ళానండి. ఇద్దరం రెడీ అయిపోయాము. ఈశానేమో అలిగాడు, ఫోటో నన్ను తీయట్లేదు అనేసి వెళ్ళిపోయాడండి. సైడ్కి అలిగి కూర్చున్నాడు. మళ్ళీ మేము బతిమిలాడాము. తర్వాత ముగ్గురం కలిసి స్టార్ట్ అయిపోయామండి. ఈశాన్ని మేము మా కజిన్ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి వెళ్ళామండి. బెంగళూరులో మార్తహల్లికి వెళ్ళామండి షాపింగ్ చేయడానికి. ఇంక మేము ఇద్దరం ఈశాన్ని డ్రాప్ చేసి ఇద్దరం స్టార్ట్ అయిపోయామండి. మార్తహల్లికి వెళ్ళాము. అక్కడ చాలా చీరల షాపింగ్ మాల్స్ ఉన్నాయండి. అక్కడికి వెళ్ళాము. అన్ని షాప్స్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 5-6 షాప్స్కి వెళ్ళాను. నేను కొంచెం షేడ్ మాత్రం పర్టికులర్గా అనుకొని వెళ్ళానండి. లావెండర్ షేడ్లోనే తీసుకుందామని. ఫైనల్గా ఏం తీసుకున్నానో మీరు చూస్తూ ఉండండి. వచ్చేసామండి, దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ కళానికేతన్ ఉంది. కళానికేతన్కి వచ్చాను. అందులో చూశాను చీరలు. అసలు ఏమి కలెక్షనే లేదండి, అన్ని పాతవి చూపిస్తున్నాడు. అండ్ నేను లావెండర్ షేడ్ మాత్రమే పర్టికులర్గా వెళ్ళాను. అండ్ పింక్కి రెడ్ బార్డర్ ఆ షేడ్ ఒకటి అనుకొని వెళ్ళానండి. కొంచెం పర్టికులర్గానే వెళ్ళాను ఈసారి నేను షాపింగ్కి. చైతన్య తీసాడండి వీడియో, నా ఫేస్ కట్ చేసేసాడు. మంచిగా అంటే కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి కానీ అండి, నేను నా బడ్జెట్లో నాకు ఆ షేడ్ అని పర్టికులర్గా వెళ్ళాను. ఒక 10,000 అలా అనుకొని నేను వెళ్ళానండి నా బడ్జెట్. కానీ అంత కలెక్షన్ అయితే ఇందులో నాకేమీ అనిపించలేదండి. ఆయన చూపిస్తూనే ఉన్నాడు కానీ నేనైతే అస్సలు సాటిస్ఫై అవ్వలేదండి. అసలు లావెండర్ షేడ్స్ అడిగితే అసలు ఏమిటేంటో కలర్స్ చూపిస్తున్నాడు కానీ లావెండర్ మాత్రం చూపించట్లేదు. అండ్ లావెండర్ అడిగితే 30,000 అబోవ్ ఉన్నాయని అన్నాడు. ఇది గ్యాప్ బార్డర్, ఒకసారి చూద్దాం అనుకుంటే చైతన్య బాగాలేదన్నాడండి. ఇది వేరే షాప్ కళామందిర్కి వచ్చాము. ఇక్కడ కూడా లావెండర్ షేడ్స్ ఉన్నాయి కానీ అండి ఆర్డర్స్ నాకు అంతగా నచ్చలేదు. నెక్స్ట్ ముగ్ధాకి వెళ్ళాను. ముగ్ధాలో కూడా నాకు ఏమి కలెక్షన్స్ అంతగానో అనిపించలేదండి. ప్రైజెస్ రీజనబుల్గానే ఉన్నాయి ముగ్ధాలో. నేనైతే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయని అనుకుని వెళ్ళాను. బట్ 600 నుండే స్టార్టింగ్ అంటండి అక్కడ. నాకు కలెక్షన్ ఓకేగా అనిపించింది. బట్ నాకు అందులో లావెండర్ షేడ్ మాత్రం నాకు బార్డర్స్ అస్సలు నచ్చలేదండి. నేను ఒక ఈ కైండ్ ఆఫ్ బార్డర్ అనుకునే వెళ్ళాను కానీ అలా మాత్రం నాకు దొరకలేదు. ముగ్ధాలో కూడా నేను చాలా చూశాను. ఆల్మోస్ట్ 15,000 రేంజ్ వరకు చూశానండి. అయినా కూడా నాకు అస్సలు సాటిస్ఫై అవ్వలేదు. చూపిస్తున్నారు చూడండి లావెండర్ షేడ్స్. నాకు అస్సలు బార్డర్స్ మాత్రం అస్సలు నచ్చలేదండి. అండ్ నాకు లావెండర్కి అండ్ కాంట్రాస్ట్గా అనుకున్నాను, సేమ్ బార్డర్ వద్దనుకున్నాను, కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలి అనుకొని వెళ్ళానండి. కానీ చాలా చూపించారు కానీ నాకు అసలు నచ్చలేదండి ఏమీ కూడా. ముగ్ధాలో కూడా చాలా చూశాను నేను. ముగ్ధాలో కూడా మొత్తం వీడియో తీయలేకపోయాను. చాలా చూసాము. ఇంకా ప్రైస్ రేంజెస్ అయితే పర్లేదండి, బాగానే అనిపించాయి. నేను ఫస్ట్ టైం ముగ్ధాకి వెళ్ళడం మాత్రం యాక్చువల్గా నేను చాలా ఎక్స్పెన్సివ్ అనుకొని నేను ఖమ్మంలో ఒకసారి విజిట్ చేశాను. బట్ ఇప్పుడు బెంగళూరులో విజిట్ చేశాను. చాలా చీరలు చూశాను కానీ నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ మాత్రం అనిపించలేదు. ఆ తర్వాత సుదర్శన్ మాల్కి వెళ్ళామండి. సుదర్శన్ శారీస్ అని. ఇక్కడ ఫైనల్గా నాకు నచ్చే కైండ్ ఆఫ్ శారీ ఒకటి దొరికిందండి. ఇంకా నేను ఆ రోజు 5-6 గంటల సేపు షాపింగ్ చేశానండి. చాలా తిరిగాను. నేను ఇంక అలసిపోయాను. అండ్ నాకు లావెండర్ షేడ్లోనే, కాకపోతే కొంచెం లైట్ లావెండర్లో కొంచెం నాకు దొరికింది. నేను ఏ శారీ పిక్ చేసుకున్నానో మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ కూడా చాలా వరకే చీరలు చూశానండి నేను. కొంచెం పర్లేదు అంటే ఆ షాప్స్ అన్నిటితో కలిపితే నాకు ఇక్కడ నేను సాటిస్ఫై అయ్యాను. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ సుదర్శన్లో ఒక చీర తీసుకున్నానండి. ఈసారి ఇక్కడ మళ్ళీ ఇక్కడికే ఫస్ట్ వస్తే అయిపోతుండేది అని అనుకున్నాను కానీ ఇక్కడికి లాస్ట్ వచ్చానండి నేను. బట్ ఇక్కడ కూడా కొంచెం పింక్ కైండ్ ఆఫ్ చీరలు బాగానే వేశారండి. కొంచెం టిష్యూవి, నార్మల్వి అలా చూపించారు. ఫైనల్గా నేనైతే ఒక చీర సెలెక్ట్ చేసుకున్నానండి కానీ అమ్మవారికి కాబట్టి నేను అది ట్రై అయితే చేయలేదు.
అమ్మవారికి కట్టాకని నేను కట్టుకుంటాను, అందుకనేసి నేనైతే ట్రై కూడా చేయలేదండి. ఏం చీర కొనుక్కున్నాను చూడండి. ఆ సుదర్శన్ మాల్లో కూపన్స్ ఇస్తారండి. ఇంకప్పటికి 4 to 5 hours అయ్యేసరికి చైతన్యకి ఆకలి అవుతుందని దోశ తిన్నారు. నేనేమో కూపన్ ఇచ్చారు, కాఫీ కూపన్, కాఫీ తాగానండి. ఆ తర్వాత ఇద్దరం మాట్లాడుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాలి, ఏం షాపింగ్ ఉంది అది ఇది అనేసి. ఈ వీక్లోనే నా బర్త్డే కూడా ఉందండి, కాబట్టి నేను ఆ షాపింగ్ కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఫైనల్గా నేను ఈ చీర తీసుకున్నానండి. కాపర్ బార్డర్ వచ్చింది, లావెండర్కి కొంచెం సీ గ్రీన్ కైండ్ ఆఫ్ వచ్చిందనమాట. బార్డర్కి అలా వచ్చింది. కాపర్ బార్డర్, నాకు గోల్డ్ బార్డర్ ఉంది అండ్ సిల్వర్ ఉంది. కాపర్ బార్డర్ నాకు ఎందుకు ఇది చాలా బాగా అనిపించింది. అండ్ టిష్యూ కైండ్ ఆఫ్ శారీ అండి, చాలా బాగుంది. అండ్ నాకు ఈ షేడ్ కూడా లేదు, అందుకని నేను ఇది తీసుకున్నాను. నాకు బాగా అనిపించింది. చైతన్య కూడా చాలా బాగుందని చెప్పారండి. ఆ బార్డర్ కూడా కాపర్, లైవ్లో ఇంకా చాలా బాగా కనిపిస్తుందండి చీర మాత్రం. ఇది అరౌండ్ 11,600 రూపీస్ అయిందండి. అమ్మవారికి కట్టాక మీకు మళ్ళీ చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.